అందరికీ నమస్కారం। ఈ రోజు ఆ రెండు దినపత్రికలు అంటే ఆ పేడ పత్రికలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ పేడ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలకు సంబంధించి మనం చూస్తే ఆంధ్రజ్యోతి ఇదే రాజధాని అని చెప్పి అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది। డైలీ ఉంటుంది అమరావతి గురించి, మీరేం కంగారు పడద్దు। అమరావతి గురించి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా వార్త ఉంటుంది। అమరావతి గురించి పొగట్టం, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో బురద జల్లేటటువంటి వార్త అయితే కామన్గా ఉంటుంది। కాబట్టి ఇదే రాజధాని, అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయిస్తా, అదనపు భూసేకరణపై అపోహలొద్దు, రైతులకు సీఎం భరోసా, అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చూడాలంటే ఫేజ్ 2 భూసేకరణ తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు తెలిపారు। ఎందుకంటే నిన్న కొంతమంది రైతులను పిలిపించాడు, ఎందుకంటే రేపు మోడీ గారు వస్తున్నారు కాబట్టి మీ మొత్తం ఇంట్లో ఉన్నటువంటి పిల్ల జల్లతో సహా మొత్తం రావాలి, ఆల్రెడీ అదనపు భూసేకరణ చేస్తున్నారు కాబట్టి ఈ లోపల ఏమైనా గొడవ చేస్తారేమో వాళ్ళు, కొంతమంది అదనపు భూసేకరణ వద్దని చెప్పి దాని గురించి ఈ ఉన్నటువంటి ఎవరైతే భూములు అంతమంది భూములు తీసుకున్నారు కదా ప్రభుత్వం 35,000 ఎకరాలు దాదాపుగా, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని కొంతమంది పిలిచారు। దాంట్లోనే చూస్తే ఇదే రాజధాని అనే హెడ్డింగ్ పెట్టి కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయి, అమరావతిపై బురద జల్లుతున్నాయి, ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తాం। మొన్నే కదా మోడీ గారి దగ్గరికి ఇప్పుడు చాలాసార్లు వెళ్ళారు కదా, మరి ఎందుకు తీసుకెళ్లేదు చంద్రబాబు నాయుడు గారు? పునఃప్రారంభోత్సవానికి కుటుంబాలతో కలిసి రావాలని ఆదేశం। ఇంకొక దాంట్లో మచిలీపట్నం పోర్టు నుంచి అమరావతికి జల రవాణా, నవ్వుకోవద్దండి మీరు, ఎందుకంటే ఇట్లానే ఉంటాయి వార్తలు। దీంట్లో వాళ్ళు క్లియర్గా రాశారు చూడండి, అదనపు భూ సమీకరణ కారణంగా అమరావతిలో భూముల ధరలు పడిపోతాయని అపోహలకు గురి కావద్దు, అంతర్జాతీయ విమానాశ్రయం వస్తేనే అమరావతి అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుంది, లేని పక్షంలో మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది। మీకు అమరావతి మున్సిపాలిటీగా చూడాలని ఉందా లేక అంతర్జాతీయ నగరంగా చూడాలని ఉందా? మీ పోరాటము స్థలబలమే అమరావతిని పరిరక్షించాయి, అమరావతి రాజధాని విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం। ఒకటి అడుగుతున్నా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు, మీరు అమరావతి గురించి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఉంటేనే అమరావతి అభివృద్ధి అవుతుంది లేకపోతే కాదన్నారు కదా, అసలు అమరావతి అంటే ఏంటి, దాని పరిధి ఎంత? కేవలం ఇప్పుడున్న 29 గ్రామాలు, రేపొద్దున భూములు సమీకరించేటటువంటి ఇంకొక 11 గ్రామాలు కలిపి 40 గ్రామాలే అమరావతి। విజయవాడ గన్నవరం అమరావతి కింద రాదా? తెనాలి, మంగళగిరి, తాడేపల్లి ఇవన్నీ అమరావతి కిందకి రావా? గుంటూరు అమరావతి కిందకి రాదా? ఏంటి అమరావతి పరిధి ఎంత? అసలు అంతర్జాతీయ విమానాశ్రయం కావాలంటే మీకు రూల్స్ తెలుసా? అసలు ఎన్ని కిలోమీటర్ల పరిధిలో మామూలుగా విమానాశ్రయం పెట్టాలంటే ఏంటో తెలుసా మీకు? నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం భారతదేశంలో ఏ విమానాశ్రయానికి మధ్యన మినిమం 150 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి। 150 కిలోమీటర్ల డిస్టెన్స్ లేకపోతే విమానాశ్రయానికి పర్మిషన్ ఇవ్వరు। ఈ విమానాశ్రయాన్ని క్లోజ్ చేస్తే ఇంకో విమానాశ్రయానికి ఇస్తారు। హైదరాబాద్లో కూడా మీకు బేగంపేట క్లోజింగ్ తీసుకున్నాకే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూ సమీకరణ కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పనులు కానీ స్టార్ట్ అయింది। ఇప్పుడు కూడా రేపు పొద్దున భోగాపురం స్టార్ట్ అయితే, అదే భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరిగేటటువంటి కంటే ముందే భోగాపురం స్టార్ట్ అయిన తర్వాత విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్నటువంటి విమానాశ్రయం క్లోజ్ అయింది అంటే రేపొద్దున గన్నవరం విమానాశ్రయం క్లోజ్ చేస్తారా? అమరావతిలో ఒకవేళ మీరు అది కట్టేది ఉందనుకోండి, ఒకవేళ పొరపాటున కడితే గన్నవరం విమానాశ్రయం క్లోజ్ అయిద్దా? గన్నవరానికి రాజధానికి ఎంత డిస్టెన్స్? 30-40 కిలోమీటర్ల లోపే కదా। మీరు అన్నప్పుడు వెలగపూడి మీరు కట్టుకుంటున్న 5 ఎకరాల్లో మీరు కట్టుకుంటున్నటువంటి రాజమహల్కి కేవలం 30-35 కిలోమీటర్ల డిస్టెన్సే కదా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి। మరి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో 2 ఎయిర్పోర్ట్లు కట్టిస్తారు పర్మిషన్। మీరు ఇప్పుడు రాజధానికి సంబంధించి రాజధానిలో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దాని భూసేకరణకి మరి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు? ఆ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తామని చెప్పి క్లోజింగ్ ఇచ్చి దీన్ని చేసుకున్నారా? అంటే అసలు ఎయిర్పోర్ట్ కట్టకపోతే అది మున్సిపాలిటీగానే మిగిలిపోయిందని ఇంకా అమరావతి రైతులను బెదిరిస్తూ ఉన్నారా? అంటే మిగిలిన వాళ్ళు కూడా భూములు ఇవ్వకపోతే ఇది కూడా మీకు ఇంతానే, ఇలా ఇది పెద్ద నగరంగా ఎప్పుడు ఎదగదు, సో మీరు భూములు ఇవ్వాల్సిందని చెప్పి బెదిరించేటటువంటి కార్యక్రమానికి ఏమైనా శ్రీకారం చుట్టారా? ఎన్నాళ్ళు ఇలా మోసం చేస్తారు సార్? 1,00,000 ఎకరాలండి, ఇప్పటికే 1,00,000 కోట్లు అప్పు తీసుకురావడానికి ప్రణాళికలు చేశారు। ఆల్రెడీ 31,000 కోట్లు తెచ్చారు అంతకుముందు ప్రభుత్వంలో, అంతకుముందు మీరు 2019 కంటే ముందున్నప్పుడు అప్పుడు ఒక 5,400 కోట్లు తెచ్చారు, ఇంకా 60,000 కోట్లు తెస్తా అంటే 1,00,000 కోట్లు, 1,00,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరానికి 2 కోట్లు, అప్పుడే మీరు వేసిన లెక్క ఇప్పుడు 3 కోట్లు అయింది అంటే 3,00,000 కోట్లు పెట్టాలి అక్కడ। ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? సార్ ప్రజల్ని, రైతుల్ని ఇంకా నమ్మించి మోసం చేయదు చంద్రబాబు నాయుడు గారు, చాలా తప్పు మీరు చేస్తుంది। మీరు అమరావతి పేరుతో అమరావతి అతిపెద్ద అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడా లేనటువంటి అతిపెద్ద సచివాలయం, అతిపెద్ద అసెంబ్లీ ప్రపంచంలోకెల్లా, అతిపెద్ద హైకోర్టు ప్రపంచంలోకెల్లా ఎక్కడా లేనిది, అతిపెద్ద క్రికెట్ స్టేడియం ప్రపంచంలో ఎక్కడా లేనిది, అతిపెద్ద రైల్వే స్టేషన్ ప్రపంచంలో ఎక్కడా లేనిది, అతిపెద్ద బస్ స్టేషన్ ప్రపంచంలో ఎక్కడా లేనిది,
అతి పెద్ద ఎయిర్పోర్ట్ ప్రపంచంలో ఎక్కడా లేనిది, అతి పెద్ద శిల్పారామం ప్రపంచంలో ఎక్కడా లేనిది, అతి పెద్ద ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి టవర్లు ఈ ప్రపంచంలో ఎక్కడా లేని, ఇలా ఏంటిది? ఇంకా ఎన్నాళ్ళు ప్రజలు మభ్య పెడతారు? దయచేసి చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేస్తున్నారు. మీ పత్రికలో ఇంకా ప్రజలను మోసం చేస్తున్నాయి. మీరు ప్రజల్ని టెర్రరిస్టులాగా ఏదైతే హింసించి మోసం చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి ప్రమాద గంటిక. ఎందుకంటే మీరు ఎంతవరకు చేయాలో, ఎంత మన స్థాయి ఏంటి, మన కెపాసిటీ ఎంత అంతే చేయండి. ఇంకా రైతులను మభ్యపెట్టేసి ఇంకా వాళ్ళ దగ్గర భూములు తీసుకోవడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా ఆల్రెడీ. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గన్నవరం, అమరావతికి ఎంత దూరం? ఇంకా ప్రజలు దయచేసి మోసం చేయొద్దని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. దాంట్లోనే ఇంకా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా అనేక స్టేట్మెంట్లు ఉంటాయి. ఇదే రాజధానికి సంబంధించి ఉద్యోగులు కాదు, ఉద్యోగాలు ఇచ్చేవారు కావాలి. దేశంలో 7 బెస్ట్ వర్సిటీల రాజధానిలోనే క్వాంటమ్ వ్యాలీగా ఏపీని మలిస్తే చెప్పాను కదా. అమరావతి క్వాంటమ్ వ్యాలీ, అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం, అమరావతి ప్రముఖ రాజధాని. ఏంది చంద్రబాబు నాయుడు గారు చిచ్చి, కనీసం సిగ్గని అనిపించట్లేదా మీకు? ఇంకో వార్త బూతు జ్యోతిలో చూస్తే రాష్ట్ర ప్రగతిపై పగ, బుసలు కొడుతున్న వైసీపీ విషనాగు, పెట్టుబడులు అడ్డుకోవడమే లక్ష్యం. నాడు కియా, అమరావతి, నేడు ఉర్సా అంతర్జాతీయ సంస్థ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందా? రాష్ట్ర ప్రగతికి పై పగ. అసలు మీకంటే విషనాగులు ఎవడన్నా ఉన్నాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీసీఎస్కి భూమి ఇచ్చారు, 99 పైసలకి ఇవ్వటం ఏంటి అని అడిగాం. టీసీఎస్ రావటాన్ని ఎవరన్నా అడ్డుకున్నారా? అసలు టీసీఎస్ ఇప్పటి వరకు ప్రకటించిందా? ఎస్, మేము అక్కడ 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తాం, 1,300 కోట్లు పెట్టుబడి పెడతాం అని చెప్పి ఇప్పటి వరకు ప్రకటించిందా? అసలు భూములు మేము తీసుకోవాలో ప్రకటించిందా? ముందు దాని గురించి వార్త రాయండి. 2, అది ఉర్సా కాదు, అదొక ఓల్ఫా, అదొక పనికి మాలినటువంటి సంస్థ. అది సంస్థ కాదు. నారా లోకేష్ ఆధ్వర్యంలో, కిలారు రాజేష్ ఆధ్వర్యంలో బోగస్ ఏదైతే కంపెనీలు ఏదైతే సృష్టించారో ఈ రాష్ట్రంలో భూములు దోచుకోవడానికి, అది మళ్ళీ చెప్తున్నాం. 99 పైసలకే ఇచ్చారు. మీరు ఇవ్వలేదనే మీకు ప్రూవ్ చేసే దమ్ముంటే జీవో ఇవ్వండి. వాళ్ళు కోటి రూపాయలకి ఇస్తున్నట్టుగా, వాళ్ళు డబ్బులు కట్టినట్టుగా చూపించండి. ఏది మీకు నిజాయితీ ఉంటే మీ పత్రికలు. అంతే తప్ప 90 కోటి రూపాయలకి ఇచ్చాం, 50 లక్షలకి ఇచ్చాం, ఊరు పేరు లేనటువంటి సంస్థకి 99 పైసలకి ఇచ్చారనేది వాస్తవం. మళ్ళీ చెప్తున్నాం. 2వది, అదానికి ఇచ్చినప్పుడు మీరే ఏడ్చారు. అమ్మ, అదాని కోటి రూపాయలకే ఇచ్చేస్తారా? అదానికి 100 కోట్లు పెట్టాక ఎకరం కొనుక్కోవాలి కదా అదాని అని చెప్పి అప్పుడు ఏడ్చింది మీరే కదా. ఇప్పుడు అదాని కన్నా ఉర్సాకి సేమ్ కంపారిజనా? అదాని డేటా సెంటర్కి ఉల్ఫా అనేటటువంటి ఉర్సా అనేటటువంటి ఒక ఉల్ఫా సంస్థకి సేమ్ కంపారిజనా? అంటే అదానితో కంపేర్ చేస్తారా? ఆ పనికి మాలినటువంటి ఎవరైతే మీ తెలుగుదేశం బోగస్ సూట్ కేసు కంపెనీల్ని, ఉర్సా అనేటటువంటి దానికి మీరు 50 లక్షలకి, కోటి రూపాయలకి కేటాయిస్తే జీవో ఎందుకు చూపించట్లేదు? టీసీఎస్కి జీవో ఇచ్చారు కదా, 99 పైసలకి ఎంటైర్ ల్యాండ్ ఇచ్చినట్టుగా. ఎంటైర్ ల్యాండ్ని 99 పైసలకి అమ్మారు కదా. 2,200 కోట్ల విలువైనటువంటి భూమిని 99 పైసలకి దారాదత్తం చేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు దీనికి సంబంధించి జీవో చూపించట్లా? 2, మీరు అన్నట్టుగా అమరావతిలో ఏమైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 కోట్లు, ఏదైతే ఆర్మీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్మీలకు సంబంధించినటువంటి లేదంటే నేవీలకు సంబంధించినటువంటి వాటికి ల్యాండ్ కేటాయింపులకి 2 కోట్లు 4 కోట్లు, కానీ ఎస్ఆర్ఎం ప్రైవేట్ యూనివర్సిటీకి 50 లక్షలు. అదేవిధంగా మీకు బాలకృష్ణకి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ బాలకృష్ణ బంధువులకు సంబంధించిన దానికి ఏదైతే ఎకరం అనేది 50 లక్షలు, కోటి రూపాయలకి, గవర్నమెంట్ సంస్థలకు 4 కోట్లు. ఇది కదా దోపిడీ అంటున్నాం. ఇది కదా మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలుగా మీరుండి భూ గద్దల్లాగా దోచుకుంటున్నటువంటి గద్దల మీద రాస్తాం. ఇది రాష్ట్ర ప్రగతికి అడ్డలా అవుతుంది. మీరు కదా రాసింది. ఈ రాష్ట్రం 14 లక్షల కోట్లు అప్పైంది, అడుక్కు తిందని చెప్పి రోజు దుష్ప్రచారం చేసినటువంటి చెత్త పత్రికలు మీ కదా. ఈ రాష్ట్రాల్లో ఎల్లో టెర్రరిజం, ఈ పత్రికలో ఎల్లో టెర్రరిజం లాగా తయారై ఏ విధంగా రాష్ట్రాన్ని మోసం చేస్తుందో ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? వాస్తవాలు ఖచ్చితంగా మేము చెబుతాం. మీరు ఎన్నైనా రాసుకోండి, ఎక్కడా కూడా తగ్గమని మాత్రం మళ్ళీ చెబుతున్నాం. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాం కాబట్టి ఎస్, మీరు చేస్తున్నటువంటి దోపిడీని తెర మీదకి తీసుకొని వచ్చాం. ఖచ్చితంగా ఇంకా ప్రజలకి మీరు చేస్తున్నటువంటి మోసాలని ఖచ్చితంగా చెప్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త, 1,00,000 కుటుంబాలకు సంబంధించినటువంటి వార్త. కానీ ఆ 2 బూతు పత్రికల్లో ఈ వార్త ఎలా వచ్చిందని చూస్తే నిజంగా కూడా అసహించుకుంటాడు ఎవడైనా. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి సంబంధించినటువంటి వార్త, కానీ ఎవరికి అర్థం కాకుండా ఎలా రాశారు చూడండి. ఆప్కాస్ పై మంత్రివర్గ ఉపసంఘం,
సభ్యులుగా నారాయణ కాలేజ్ నారాయణ, ఏదో సీఎం కొడుకు నారా లోకేష్, పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి. అదే ఈనాడులో అయితే వార్త చూడండి, పొరుగు సేవల నియామకాల్లో ప్రక్షాళనకు మంత్రివర్గ ఉపసంఘం. ఎవరికైనా అర్థం అవుద్దండి? ఇది 1,00,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వార్త. ప్రభుత్వ రంగ, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏదైతే పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వార్తని వాళ్ళకు ఉపసంఘం వేశారు. ఎందుకు? ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ తీసేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆప్కాస్ అంటే ఏపీసీఓఎస్, ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సెడ్ పర్సన్స్ అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి నెల నెల టెన్షన్గా జీతాలు ఇవ్వటం, ఎక్కడా కూడా మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా చూడటం. ఎందుకంటే అంతకుముందు ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేవి. ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేవాళ్ళు. వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక 2 నెలలు 3 నెలలు శాలరీ తీసేసుకొని రిక్రూట్మెంట్ చేయటం. సో వాళ్ళకి వర్క్ టార్గెట్ ఎక్కువ ఇవ్వటం, వాళ్ళకి వచ్చేటటువంటి జీతాల్లో కూడా మళ్ళీ నెల నెల కమిషన్లు తీసుకోవటం. సో ఇలా వేధింపులు, ఇలా రకరకాలుగా ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులను ఎలా చూసుకున్నారు, సేమ్ వీళ్ళు కూడా అలా చూసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. దాన్ని ఈరోజు ఎత్తేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పేటటువంటి కార్యక్రమం డైరెక్ట్గా ప్రభుత్వం చేయడానికి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఎంత పెద్ద వార్త అండి, ఎంతమందికి నష్టం చేకూర్చేటటువంటి వార్త. కానీ మీరు చూశారు కదా 2 చెత్త పత్రికల్లో ఈ వార్త ఎందుకు వచ్చింది. అందుకనే ఈ పత్రికా టెర్రరిజం ముసుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెర్రరిస్టులాగా పట్టి పీడిస్తున్నటువంటి ఆ 2 దినపత్రికలకు సంబంధించి ఎలా మోసం చేస్తున్నారో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా. ఈ 10 నెలల కాలంలో మనం చూస్తే ఆ 2 దినపత్రికల్లో ఒక పేజీ మొత్తం కేసుల గురించి, అరెస్టుల గురించే ఉంటుంది. కేసులు, అరెస్టులు, బెయిల్లు, వీటి గురించి ఒక పేజీల్లో. అంటే ఈ పరిపాలన ఎలా నడుస్తుంది ఈ 11 నెలల కాలంలో ఉండడానికి ఇదొక నిదర్శనం. మీరు చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నారు కదా, జత్వాని ఎవరో నాకు తెలియదు, కుక్కల విద్యాసాగర్ నాకు తెలియదు అని ఆయన నిన్న ఏదైతే సిఐడికి సంబంధించి ఆయన సిఐడి అడిగిన ప్రశ్నలకు పిఎస్ఆర్ జవాబు అనే దానిలో విచారణకు సహకరించని సీనియర్ ఐపీఎస్ అంట. ఆయన ముందైతే మొదట బెయిల్ కూడా వేసుకోవాలి. విచారణ ఎప్పుడు కావాలంటే అప్పుడు సహకరించాడు ఆయన. ఇంకా ఎందుకు మీరు తప్పుడు వార్తలు రాస్తారు? అలానే పివి సునీల్ సస్పెన్షన్ పొడిగింపు, విడుదల గోపికి బెయిల్ ఇవ్వండి, పాలెడి కృష్ణవేణి పోలీసు విచారణ పూర్తి, బోరగడ్డ రిమాండ్ పొడిగింపు, వంశీ బెయిల్ పిటిషన్పై 2వ నిర్ణయం, మిథున్ రెడ్డి బెయిల్పై ఉన్న ఉద్రిక్త సరిహద్దుల్లోనూ లేదని న్యాయమూర్తి గారు అన్నాయి. సో ఈ వార్తలు మొత్తం చూస్తే అది కేసులు, అంటే ఒక పేజీల్లో ఉంటున్నాయి వార్తలు, అన్ని కేసులు, బెయిల్ అంశాలు. అంటే ఈ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఈ న్యూస్ ఉండదు కదా. అరెస్టులు, అక్రమంగా అరెస్టులు, కేసులు పెట్టడం, వీటన్నిటికి సంబంధించి నడుస్తుంది కాబట్టి ఈ విధంగా ఉంది కదా. ఎంత దారుణం అనమాట. మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి విజయ పతాక, ఇది మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి విజయ పతాక, విశాఖ గుంటూరు మేయర్లుగా సో కూటమి ఖాతాల్లోకి కుప్పం, తుని, పాలకొండ చైర్పర్సన్ స్థానాలు, పలు చోట్ల వైకాపా సభ్యులు గైర్హాజరు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో విజయ పతాకం ఎగరవేశారంట. ఇట్లా 2 చేతులు ఇట్లా చూపిస్తున్నారు. 2 మేయర్ పీఠాలు టీడీపీ కైవసం. విశాఖలో పేలా, గుంటూరుకు కోవెలమూడి. అసలు సిగ్గెట్లా లేకుండా విజయ పతాకం రాశారు. మీ బతికే అక్రమం కదా. అక్రమ పతాక అని రాయండి, అక్రమంగా జెండా ఎగరేసామని రాయండి. నీతిగా నిజాయితీగా ఎన్నికల్లో గెలవలేనటువంటి చవట దద్దమ్మలం మేమని రాయండి. నీతిగా నిజాయితీగా మీ బతుకులో ఎప్పుడు గెలవరని రాయండి. ఎప్పుడు ఏ ఎన్నికల్లో మీరు సక్రమంగా గెలవలేదని రాయండి. సక్రమంగా గెలిచింది అక్రమంగా లాక్కున్నామని రాయండి. ఎవడ ఏ స్థానాలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ఎన్నికల్లో గెలిచినటువంటి స్థానాల్ని అక్రమంగా మీరు లాక్కొని విజయ పతాకాన్ని రాస్తారా? మీ బతుకులు చెడ. మీరు మనిషి పడక పుడితే ఇట్లాంటి వార్తలు రాస్తారా? నేటి స్థానిక నార్మల్గా చూస్తే విశాఖపట్నంలో 98 వార్డులు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 58 ఉంటే మీకు ఎట్లా వచ్చిందా? మేయర్ ఎట్లా వచ్చింది? 98లో 55 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే మేయర్ వస్తుందా? సిగ్గు లేకుండా ఆ మేయర్గా ఎన్నికయ్యామని చెప్పి చేతులు ఊపుకున్న కడుపుకి ఎట్లా అన్నం వంట పట్టిద్దో అర్థం కావట్లా. రాసే పత్రికల కంటే ఎటు వంట పట్టదు. వీళ్ళు ఉగ్రవాదులు కాబట్టి. ఆ గుంటూరులో 57కి 45 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే 43 ప్లస్ 2 ఇండిపెండెంట్ ఎట్లా వచ్చింది మీకు? వైఎస్ఆర్సీపీ రెబల్స్ అనుకోండి, ఎట్లా వచ్చింది మీకు? కుప్పంలో 25కి 18 గెలిస్తే కుప్పం మున్సిపాలిటీ మీరు ఇప్పుడు ఎట్లా వస్తుంది మీకు? వైఎస్ఆర్సీపీకి 18 ఉంటే 25లో, పాలకొండలో 20కి 17 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే మీకు ఎట్లా వస్తుంది? తునిలో 30కి 28 ఉంటే మీకు ఎట్లా వస్తుంది? మాచర్లో 31 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే మాచర్ల మున్సిపాలిటీ మీకు ఎట్లా వస్తాయి? అసలు ఈ మనుషులకైతే మనం చెప్పొచ్చు,
మనుషులకైతే 4 సార్లు మాట్లాడానా లేదా 2 దెబ్బలేసని చెప్పొచ్చాము. మీరు విజయ పతాక అక్రమంగా గెలిచింది విజయ పతాకం రాసుకున్నటువంటి ఏం బతుకులు ఏమి లాక్కున్నారు. కార్పొరేటర్ లాక్కొని మేము కైవసం చేసుకున్నాం, కౌన్సిలర్ని లాక్కొని కైవసం చేసుకున్నాం అని రాయండి. కడుపు అన్నం తింటే అటువంటి వార్త రాయండి. ఇంకా బరి తెగించేలాంటివి కాదు. తెలుగుదేశం నాయకుడు దారుణ హత్య జరుగుతూనే ఉన్నాయి. ఇది ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా రక్షణ లేదు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా రక్షణ లేదంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోనే చూడండి. వాహనంతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని పన్నాగం. మృతదేహం వాహనంలో ఇరుక్కోవడంతో అడ్డం తిరిగిన కథ. మృతుడు గురుమూర్తి. నాయుడుపేట మండలంలో తెదాపా నాయకుడి హత్య జరిగింది. కంపెనీల్లో పనులే హత్యకు దారితీశాయి. మృతుడి కుమారుడు గురుతేజ. అతివరంలోని కంపెనీలకు నీటి సరఫరా ఇతర పనుల విషయంలో మాపై తెదాపాకే చెందిన ప్రత్యర్థి వర్గం వారు గొడవకు దిగారు. మేము ముందుగా పనులు పూర్తి చేయడంతో కంపెనీ వారు ఎక్కువ పనులు మాకు అప్పగించారు. దీంతో తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రత్యర్థి వర్గీయులే ఏదైతే రోజు గొడవలు కుసిగలుపుతూ కొన్నేళ్ళుగా 10 కేసులు పెట్టించి 10 ఎకరాల నిమ్మ చెట్లు కూడా దున్నేశారు. మేము మొదటి నుంచి తెదేపా సానుభూతి పనులు, తర్వాత వైకాపాలో చేరాం. మళ్ళీ ఎన్నికలకు ముందు మనం తెలుగుదేశంలోకి వచ్చేసాం. 18 రోజుల క్రితం కంపెనీలకు నీరు తరలించే విషయంలో మా వాహనాలు ఆపేయడంతో గొడవ జరిగింది. ఆ గొడవ జరగడంతో ఆ రోజే మా ప్రత్యర్థులు మా నాన్నను నన్ను చంపేస్తామన్నారు. వాళ్ళే పథకం ప్రకారం చంపేశారు. మాకు న్యాయం జరగాలని మృతుడు కుమారుడు గురుతేజ అన్నారు. ఇది లోపలేశారండి, మెయిన్ పేజీలో లేదు. ఈనాడులో ఎక్కడ లోపల వచ్చింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి గొడవ ఎవరిని చంపుకుంటే రాజకీయ హత్య, వైకాపా రౌడీయిజం, ప్రభుత్వం మారిన ఆగని వైకాపా దౌర్జన్యాలు, తెలుగుదేశం లాంటి నాయకులు చంపేస్తున్నారు. మొన్నటికి మనం మీరు చూస్తే ఎక్కడైతే ఒంగోలుకు సంబంధించినటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరిని ఏదైతే ఈ మాఫియానే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి గొడవలే. ఎందుకంటే ఇక్కడ ఆధిపత్య పోరు కాదు, వాటాలు పంచుకునే విషయంలో గొడవలు. ఎందుకంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా, కొన్ని ఊర్లో అయితే చెరువుల్లో గుసక మాఫియా, ప్యాకాట క్లబ్బులు, రేషన్ మాఫియా, ఏదైతే అక్కడ స్థానిక నాయకులకు సంబంధించి వాటాలు పంచుకునేటటువంటి కార్యక్రమం, లంచాలు తీసుకొని వీటన్నిటిలో గొడవల నేపథ్యంలో తెలుగుదేశం వాళ్ళు పొడుచుకొని నరుక్కొని 58 కత్తిపోట్లు పొడుచుకొని మొన్న ఒకరిని చంపేశారు. వీరయ్య చౌదరిని దేవేంద్రనాథ్ చౌదరి చంపేశారు. ఇద్దరు తెలుగుదేశమే. ఇప్పుడు తెలుగుదేశంలో ఎవరైతే నాయుడుపేటకి సంబంధించినటువంటి ఈయన ఎవరు గురుమూర్తిని ఇంకో తెలుగుదేశం వాడిని చంపేశాడు. తెలుగుదేశం వాళ్ళే చంపేసుకుంటున్నారు. రాష్ట్రంలో అద్భుతంగా ఉంది. శాంతి భద్రతలు సూపరు. ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారా? హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రాత్రి డిన్నర్కి హైదరాబాద్ వస్తారు కదా, మధ్యాహ్నం అమరావతిలో ఎటు లంచ్ చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి. అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్. చంపుకోండి, మీ ఇష్టం. మీ అంటే ఎవడు తీసిన గోతులు వాడే పడతానంటానికి ఇది. మీరు అన్యాయాలు అక్రమాలు చేసి అవతలాలను వేధించాలని ప్రయత్నించడం ఒక ఎత్తు, రెండోది మీరు మీద గొడవలు పెట్టుకొని మీరు చంపుకోవడం రెండో ఎత్తు. సో తెలుగుదేశం వాళ్ళే చంపుకుంటున్నారు. తెలుగుదేశం జనసేనలు కొట్టుకుంటారు. రేపు తెలుగుదేశం జనసేనలు కొట్టుకుంటారు. అవసరమైతే రేపు మంత్రివర్గంలో కూడా ఒకరొకరు గల్లా పట్టుకొని తన్నుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే మీటింగ్లో తనుకున్నారు కదా, చూసాం కదా మొన్న. ఏదైతే గంటా శ్రీనివాసరావు అండ్ ఏదైతే విష్ణుకుమార్ రాజు కొట్టుకోవడం ఒకటే తక్కువ, అన్నీ మాట్లాడుకున్నారు. ఇక సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతంగా ఉన్నటువంటి పరిపాలన, అద్భుతమైనటువంటి పరిస్థితులు, అందంగా ఉన్నటువంటి పరిస్థితులు, రోజుకొక రేపు 2 రోజులకు హత్య, అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఇదే మంచి ప్రభుత్వం అంటే, సూపర్ ప్రభుత్వం అంటే ఇదే. తెలుగుదేశం నాయకుడు చంపుకోవటం, ఒకరికొకరు ఆధిపత్య పోరులో సూపర్ ప్రభుత్వం.